నిజామాబాద్ రూరల్ పరిధిలోని కేష్పూర్లో ప్రజాపాలన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసరాలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు వేద పండితులు అందించి శాలువాతో సన్మానించారు. లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్ శాఖ, కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి ప్రారంభించారు. మాక్లూరు మండలం గుత్పా గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, ఎంఆర్ఓ నరేష్, స్థానిక సర్పంచ్ చిన్నయ్య పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలో 8 టేబుల్ నిర్వహించి దరఖాస్తులో స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ రాములు నాయక్ తెలిపారు. కమిషనరేట్లోని మోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది మంటలు ఆర్పివేసి బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ మండలం నాగపూర్లో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 6 గ్యారంటీల పథకంలో గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బాల్కొండ మండలం బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించారు.